ఏ సింధు, వెళ్తావా? మీరు వెళ్ళమంటే వెళ్తాను, లేదంటే లేదు. వెళ్ళని అంబిక, ఫ్రెండ్స్తో కాసేపు సరదాగా తిరిగొస్తుంది. సరే. పులి, కార్ రెడీ చేయి. అట్టగనమ్మా. ఆంటీ, మీ కార్ ఎందుకు? మా కార్లో వెళ్తాం. అందరం కలిసి వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్. షాపింగ్ అయిపోగానే జాగ్రత్తగా సింధుని మా ఇంటి దగ్గర దించండి. అలాగే ఆంటీ. థ్యాంక్ యూ. సింధు, రా వెళ్దాం. వస్తానత్తా. అలాగే. చాలా థ్యాంక్స్ కాంతి, చాలా హెల్ప్ చేసావు. వెంటనే వెళ్ళి మా హస్బెండ్ని కలవాలి. నీ లైఫ్ ఏంటి భలే విచిత్రంగా ఉంటుంది. ఒక టైంలో మీ హస్బెండ్ నిన్ను దూరం పెడతాడు, ఈ టైంలో మీ వాళ్ళు నీ హస్బెండ్ని దూరంగా ఉంచారు. ఏంటి ఇది? లైఫ్ అంటేనే అంతేనే. లాజికల్ లేని మ్యాజికల్ జరుగుతూ ఉంటాయి. దూరాలు దగ్గర అవ్వడం, దగ్గర దూరం అవ్వడం. సరే పదండి వెళ్దాం. సింధు, ఏదో గుడ్ న్యూస్ అన్నావు. వింటే నేను ఎగిరి గంతేస్తానన్నావు. ఏంటది సింధు, త్వరగా చెప్పు. ఎందుకురా అంత తొందర? చెప్పాలనే కదా వచ్చాను. అంటే ఎడారిలో వాన చినుకులు పడితే ఎంత హాయిగా ఉంటుందో, అలాగే నువ్వు దూరం అయ్యావన్న బాధలో ఉన్న నాకు నువ్వు చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ సంతోషాన్ని ఇస్తుందని ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. నిజంగా నీకు చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చే న్యూస్ అది. లైఫ్లో భార్యాభర్తలు కలిసి షేర్ చేసుకునే హ్యాపీ మూమెంట్. నీ మాటలతో ఇంకా సస్పెన్స్ని పెంచుతున్నావే తప్ప చెప్పి సంతోషాన్ని పంచడం లేదు. సింధు ప్లీజ్, ఇంక నేను ఆగలేను, చెప్పేవా? చెప్తాను, కానీ నీకు ఒక చాయిస్ ఇస్తాను. నేనేం చెప్పబోతున్నానో గెస్ చేసి చెప్పు. సింధు, నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది చెప్పు. నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే తెలియచ్చు. ట్రై చేయి. ఏంటా గుడ్ న్యూస్? అవ్వడం లేదు సింధు, పోనీ ఏదైనా క్లూ ఇవ్వు. క్లూ అంటే ఓకే. ఫస్ట్ 1 2 అవుతుంది, తర్వాత ఆ 2 3 అవుతుంది. అదేంటి చెప్పుకో చూద్దాం. 1 2 అవుతుందా? 2 3 అవుతుందా? ఎలా సింధు, కష్టం. పోనీ ఇంకో క్లూ ఇవ్వనా? సరే ఇవ్వు. ఏ వైఫ్ అయినా తన లైఫ్లో ఓ గుడ్ న్యూస్ని ఫస్ట్ తన భర్తకే చెప్తుంది. అదేంటి? ఫస్ట్ తన భర్తకే చెప్పే గుడ్ న్యూసా? ఏంటబ్బా అది? సింధు, నా వల్ల కావట్లేదు సింధు, నువ్వే చెప్పవా ప్లీజ్. మరి ఇంత పూర్ ఏంట్రా నువ్వు? క్లూ ఇచ్చినా కూడా క్యాచ్ చేయలేకపోయావు. సింధు, కౌంటర్ లాపి క్లారిటీ ఏదైనా ఇవ్వచ్చు కదా. ఓకే, చెప్పేస్తున్నా.
సింధు సింధు ఎంత మంచి శుభవార్త చెప్పావు సింధు. నాలో ఉన్న బాధంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. సంతోషం ఆనందం కలిసి నా మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఐ లవ్ యూ సింధు, ఐ లవ్ యూ సో మచ్. సింధు ఒక్క నిమిషం. ఏంటి యష్? మన బిడ్డ కదలికలు ఏమన్నా తెలుస్తాయేమోనని చూస్తున్నా. అది అప్పుడే కాదురా, దానికి ఇంకా 4 నెలల టైం ఉంది. 4 నెలల తర్వాత ఇక్కడ చెవి పెట్టి వింటే కదలికలు తెలుస్తాయా? కదలికలే కాదు, చిట్టి కాళ్ళతో తంతాడు కూడా. సింధు ఈ శుభ సందర్భంలో నీకు ఒక మంచి ట్రీట్ ఇస్తాను. రెస్టారెంట్కి వెళ్దాం పద. యాజ్ యూ విష్, పద. హే ఆగాగాగు, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నువ్వు ఇలా నడవకూడదు, నేను ఎత్తుకొని తీసుకెళ్తాను. హలో, ఓవర్ చేయకు, పద. ఏంట్రా ఇది, ఇన్ని ఆర్డర్ చేసావు? నీ ఇష్టం సింధు, నీకు ఏది నచ్చితే అది తిను. నీకు వేరే ఐటమ్స్ ఏమన్నా కావాలంటే చెప్పు, ఆర్డర్ చేస్తాను. ఉన్నవే ఎక్కువ అంటుంటే మళ్ళీ ఆర్డర్ చేస్తావా? వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏ కోరిక కోరినా తీర్చాలంటారు కదా, అందుకే నువ్వేది కోరుకున్నా సరే ఇవాళ ఎస్ అనే మాట తప్ప నో అనే ఛాన్సే లేదు. ఎందుకంటే నా లైఫ్లోకి సరికొత్త సంతోషాన్ని తీసుకురాబోతున్నావు. ఒకప్పుడు నా గెలుపు కోసం కష్టపడ్డావు, ఇప్పుడు నాన్న అన్న పిలుపునివ్వబోతున్నావు. నాకు ఇంతకన్నా హ్యాపీ ఏముంటుంది చెప్పు? తిను. సింధు ఏంటా తినడం? కడుపుతో ఉన్నప్పుడు ఫుల్గా తినాలి, అప్పుడే కదా నీకు మన బిడ్డకి బలం. ఉండు నేను పెడతాను. నేను తింటాను. తినడం నీకు సరిగ్గా చేత కావడం లేదు, ఉండు నేను తినిపిస్తా. చూసావాని తన వైఫ్ కి ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడు. హస్బెండ్ అంటే అలా ఉండాలి. నేను మ్యారేజ్ అంటూ చేసుకుంటే అలాంటి అబ్బాయినే చేసుకుంటాను. హలో, ఏంటి లుక్ మార్చండి. ఎందుకు సింధు అంత జలసి? అయినా నాలాంటి వాడిని మ్యారేజ్ చేసుకుంటానంది తప్ప నన్ను కాదు కదా. అవును, జలసినే. నిన్నెవరైనా అలా ఫీల్ అయితే నేను ఊరుకోను. నువ్వు నా సొంతం. నా మీద హోల్ నెగిటివ్ రైట్స్ నీకే ఉన్నాయి సింధు, ఒప్పుకుంటున్నాను. తిను.
హాస్పిటల్లో పడుంది. యష్ని తన భర్త అనుకుంది కాబట్టి యషే తన భర్త అని చెప్తే అమృత లేస్తుందా? యష్, ఏంటి? మంచో చెడో అమృత నిన్ను భర్తగా ఫీల్ అయింది. ఇప్పుడు తను ప్రాణాపాయ స్థితిలో ఉంది. మనం హ్యాపీగా ఉన్నాం. అమృత కూడా హ్యాపీగా ఉండాలి. తను బ్రతకాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? నీ స్పర్శ తగిలినా, నీ మాట విన్నా అమృత స్పృహలోకి వస్తుందని నాకు అనిపిస్తుంది. నీకేమన్నా మతిపోయిందా సింధు? అలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి, జీవితాల్లో కాదు. జీవితాల్లో జరిగే సంఘటనలే సినిమాగా తీస్తారు. ప్రయత్నం చేస్తే తప్పులేదు కదా. నా కోసం ప్లీజ్. వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏ కోరిక కోరినా తీర్చాలి అని నువ్వే కదా అన్నావు. ఓకే సింధు, నువ్వు చెప్పినట్టే ట్రై చేస్తాను. కానీ ప్రసాద్ అంకుల్ నన్ను చూడగానే ఫైర్ అవుతున్నారు. అసలు ఎలా అమృత దగ్గరికి వెళ్ళడం? మనసుంటే మార్గాలు అనేకం. సరే సింధు, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ యష్. ప్రసాద్ అంకుల్ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళడం ఎలా? సార్, డాక్టర్ గారు ఈ మెడిసిన్ తీసుకురమ్మన్నారు. అలాగేనమ్మా. చెప్పండి, ఎవరు మీరు? అమృతకి బాగా కావాల్సిన వాడిని. తనను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. సరే, చూసి త్వరగా వచ్చేసేయండి. మీ పేరు? యష్. పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి.
అమృత, నిజంగా నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నీకెందుకు నిజం చెప్పాల్సి వచ్చిందంటే, మొదట్లో సింధుని నేను చాలా ఇబ్బంది పెట్టాను. సింధుని చాలా లేటుగా అర్థం చేసుకున్నాను. అలా అర్థం చేసుకున్న సింధుని గౌరవించడం మొదలుపెట్టాను. మెటీరియలిస్టిక్గా బతికే నన్ను చాలా వరకు మార్చేసింది. నా మనసుని గెలిచింది. నా వల్ల ఎన్నో కష్టాలు పడ్డ సింధుని అలా బాధ పెట్టకూడదనే తన కోరికని మన్నించి నీకు భర్తగా నటించాను. అఫ్కోర్స్ మీ నాన్న చేసిన హెల్ప్ వల్లే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. అందుకే నువ్వంటే నాకు అభిమానం, కృతజ్ఞత. ఇలా చూడు, నువ్వంటే నాకు అభిమానం, కృతజ్ఞత. ఇటు నీకు భర్తగా నటించలేక, అటు సింధుకి నిజమైన భర్తలా ఉండలేక ఓడిపోయాను. మానసికంగా చాలా స్ట్రగుల్ పడ్డాను. నిజం చెప్తే నీకు ప్రాబ్లం అవుతుందని తెలుసు, కానీ చెప్పకపోతే మా జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. నేను సింధు వేరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది. నిజంగా నా ఎమోషన్లో నిజాయితీ ఉంటే, నేను నీకు నిజం చెప్పడం కరెక్టే అయితే నువ్వు బతకాలి అమృత. మంచి చేసేవాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడని చెప్తుంది సింధు. నేను సింధు నీ మంచి కోరేవాళ్ళమే అయితే ఆ దేవుడు నిన్ను బతికిస్తాడు అమృత. సార్, వాట్ హ్యాపెండ్? పేషెంట్ లోపల కనిపించట్లేదు డాక్టర్. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఏమో సార్, ఇందాకే యష్ని చూడాలి, మాట్లాడాలని కలవరించింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.